నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులకు సోమవారం రాత్రి ఘన సత్కారం. పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ. రాష్ట్రంలో ప్రభుత్వానివి ఓదరగొట్టే ప్రచారాలే తప్ప చేసిందేమీ లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు. ఆయనను కలిసి వినతి పత్రాలు సమర్పించిన యూనియన్ నాయకులు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కూటమి నాయకులు భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన వలవల బాబ్జీ. మదర్ తెరిసా జయంతి సందర్భంగా పలు సేవా సంస్థలు సేవా కార్యక్రమాలతో నివాళులు. పడమరి విప్పర సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సోమవారం నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ, కార్యదర్శి రవి అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 73 సంవత్సరాల చరిత్ర కలిగిన తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంతవరకు ఒక్కసారి ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం అవ్వడం ఈ ఛాంబర్ సభ్యుల మధ్య ఉన్న సమన్వయాన్ని తెలుపుతోందన్నారు. ఈ వేదిక రాజకీయాలకు అతీతమని, ఇప్పటి వరకు ప్రజల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను అభినందించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నిధులు ఇప్పించారన్నారు. డయాలసిస్ సెంటర్కు 2 కోట్లు, శ్మశానాల అభివృద్ధికి 2 కోట్లు, రోడ్లకు 1 కోటి రూపాయలు ఇచ్చారన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే అభివృద్ధికి నిధులు 42 కోట్లు కేటాయించారన్నారు. తాడేపల్లిగూడెంలో 1500 రూపాయల కోట్లతో ఎయిర్పోర్ట్ మంజూరు అయిందన్నారు. తాడేపల్లిగూడెంలో నిరుపేదల పెళ్లిళ్లకు, కార్యక్రమాలకు, కళాకారులకు ఉపయోగపడే విధంగా టౌన్ హాల్ను నిర్మించాలని, హౌసింగ్ బోర్డు ఏరియాలో 90 సెంట్ల స్థలాన్ని చూశామన్నారు. కేంద్ర మంత్రి వర్మ నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ బిల్డింగ్ ఎంత ఖర్చు అవుతుందో ప్రణాళికను సిద్ధం చేయాలని, ఎంత ఖర్చైనా అందులో 50% నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. పేపర్ మీద 50-60 కోట్లు అప్రూవల్ తీసుకున్నారు. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ లో ఎక్కువ యాక్టివిటీ చేయాలి. మన పాలకొండ అసెంబ్లీలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, నేను ఒక 50 లక్షలు ఒక సంవత్సరం నుంచి సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని 7 అసెంబ్లీలో కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ అవసరమైనటువంటి పరికరాలు ఇవ్వాలని నేను ఒక 50 లక్షల చోట తీసుకున్నాను. తీసుకుంటే పాలకొండలో క్యాంప్ పెడితే 650 మంది ఎదుగుదారికి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. 1,20 లక్షల ఎస్టిమేషన్ వచ్చింది. రామానాయుడు గారు నేను కలిపి క్యాంప్ చేశాను. పాలకొండ అసెంబ్లీలో ప్రతి దివ్యాంగుడికి ఏది అవసరమైతే ఆ పరికరం, వీల్ చైర్ కానివ్వండి, రిక్షా కానివ్వండి, ఆ పరికరం ఇచ్చే విధంగా 1,20 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించారు. అంతేకాదు రాబోయేటువంటి 2 రోజుల్లో 6 అసెంబ్లీలో కూడా, తాడేపల్లిగూడెం అసెంబ్లీలో కూడా ప్రతి దివ్యాంగుడికి కూడా వారికి ఏ పరిస్థితి, ఏ పరికరం అవసరమైతే ఆ పరికరం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో అన్నింటిలో శ్మశానాల అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ చాలా గ్రామాలకు అందించే శ్మశానాలు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి.
లోపలికి వెళ్ళాక కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలో రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రతి శ్మశానం కూడా ఒక పార్కు మాదిరిగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నా ముందు పాత్ర నేను పోషించేదాన్ని. సోదరుడు బొజ్జటి శ్రీనివాస్ గారు సహకారం, ఆయనకున్నటువంటి తపన ఏదో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష. డబ్బు ఆధారంగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు కానీ, వారసత్వ ఆధారంగా రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు కానీ, పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి ఆతృత ఉండదనేటువంటి విషయాన్ని మరొకటి చెప్తా. శ్రీను భాస్కర్ క్షేత్రస్థాయిలో పనిచేశాడు. ఆయన కౌన్సిలర్కి ఎన్నికయ్యారు, మున్సిపల్ చైర్మన్ చేశాడు, సాధారణ ప్రజానికంతో తిరిగాడు. నేను ఆ స్థాయి పౌరులనే చెందినటువంటి వ్యక్తి. నా జీవితం అంతా సమస్యల కోసం పోరాటం చేసి, విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల మీద, యువకులుగా ఉన్నప్పుడు యువకుల సమస్యల మీద 9 సంవత్సరాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి ఉమ్మడి జిల్లాకి అనేక సమస్యల మీద సీనియర్తో కూడా కలిసి చాలా పనులు చేసి ఈ విధంగా స్థాయి నుంచి వచ్చాయి. కాబట్టి దాన్ని అందరి గురించి ఆలోచించగలుగుతాం. ప్రతి నిమిషం గెలిచిన తర్వాత కానీ అంత ముందు కానీ మనం ఏం ఆశించకుండా ప్రజలు ఏదైతే ఓటేసి మీరు మమ్మల్ని గెలిపించారో అదే కార్యక్రమాలు మేము ఇద్దరం కూడా చేపడతాము. ఇవాళ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోతే అలా ఖాళీగా చూడవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయని తెలుసుకుని అప్పుడు మనకి గతిశక్తిలో మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా డబ్బులు ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ 215 కోట్లని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇవాళ 215 కోట్లు అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం రావాలంటే ఈ 5 సంవత్సరాలు చేసినా మనం చేయలేము అలాంటి స్కీమ్ని. అది 1 సంవత్సరం కావాలి ఆయన చేయడం. అంతేకాకుండా మరి పార్లమెంట్ ఆయనకి వచ్చిన నిధుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆయన శాంక్షన్ చేశారు. 2 కోట్లు డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ పని ప్రారంభించాం. మరో 2 కోట్లు శ్మశాన అభివృద్ధికి 2 కోట్లు శాంక్షన్ చేయడం, మరి 1 కోటి రూపాయలు రోడ్లకి కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకంటే ఇవాళ ఒక మంచి వ్యక్తులు ఎన్నుకుంటే మన జరిగే మంచి కూడా మీకు తెలియజేసే అవసరం ఉంది. ఆయన కూడా మనం పోవడానికి కాదు, మరింత బాధ్యత మీరు ఈ రోజు ఇక్కడ పిలిచి ఆయన సన్మానించుకుంటే మనం సన్మానించుకున్నట్టే. ఇవాళ ఎయిర్పోర్ట్ భీమవరం ఎమ్మెల్యే గారికి నాకు కూడా వాగ్వాదం జరిగింది. మాకు కావాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ మీకు పట్టుకెళ్ళిపోయారు. మరి మాకు కూడా మరి జిల్లా నడిబడిలో ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడేమో కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోలేకపోయారు. మరి దాన్ని ఇక్కడ రావాల్సింది, కానీ నా భీమవరం వెళ్ళింది. అక్కడ సరైన సైట్లు కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వలేకపోతున్నారు. అలాంటప్పుడు మాకు ఇవ్వాలన్నప్పుడు ప్రాంతీయులని చూడకుండా భీమవరంలో పుట్టినప్పుడు కూడా శ్రీనివాసరావు గారు పెద్ద మనసు చేసుకుని తాడేపూడిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ఆయనకి పట్టణం తరపున నేను రుణపడతాను కూడా తెలియజేస్తాను. ఇతర ప్రపంచం అంతా కూడా మనల్ని ఎవరు కన్నీసి చూడకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మరి కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటే దేశమే కాదు, రాష్ట్రమే కాదు, మన ప్రాంతం కూడా అభివృద్ధి ఉంది. అదేవిధంగా ఈ తాడేపూడిలో మనం కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయడానికి నాకు ఆయన సహకరించడమే కాకుండా అందరికంటే ఎక్కువ మనకు నిధులు ఇచ్చి ఈ రోజు ఆంధ్రంలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి గురైన 5 సంవత్సరాలే ఈ 5 సంవత్సరాలు మనం అనుభవిస్తాము. తెలుసో తెలియకో రోజు మనం జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం, ఈ 5 సంవత్సరాలు దోచుకుని వెళ్ళిపోవడం దొరికింది. మరి ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం, మీ సంగతి చూస్తూ ఉన్నారు. తాడేపూడి పురపాలక సంఘంలో మీ పుట్టక ముందు నుంచి కూడా ఒక గవర్నర్ ఉండేది, దురదృష్టం చేత పడగొట్టడం జరిగింది. కాబట్టి దాన్ని మన టైంలో అది పూర్తి చేయడానికి మీ సహకారాన్ని పూర్తిగా ఇవ్వాలని నేను కోరుకుంటాను. కళాకారులు అందుకునే విధంగా మరి ఆ గవర్నర్ని మాకు ఇమ్మని చెప్పి ఇది శాంబరావు కామర్స్ తాడేపూడి పట్టణాన్ని చేసి ఒప్పుతారు. మీరు ఆయనకి చేసిన సన్మానం తాడేపూడి వరం, అది గవర్నర్. తాడేపూడి పట్టణ గ్రామంలో ఎదుగుతున్న గ్రామం వ్యాపార రంగాల్లో ఇక్కడ కంపల్సరీ ఒక ఛాంబర్ ఉంటే మంచిది వర్తక సంఘాలకి అని అప్పట్లో ఈ రాజీవ్ గారు కానీ మా నాటకారు కానీ ఒక సీతారామ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఛాంబర్ ఉండాలంటే అప్పుడు పెడతాం జరిగింది. ఇక్కడ 1953 జూన్ 26 స్థాపించిన ఛాంబర్ ఇది. అంతకుముందే జిల్లా వర్తక సంఘం తాడేపూడిలో ఉండేది. అది కంటిన్యూ దాంట్లో ఛాంబర్ రావడం జరిగింది.
ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తర్వాత ఇండస్ట్రీగా తర్వాత మారడం జరిగింది. ఈ ఛాంబర్ పేరు ప్రతిష్టని ఈ భారతదేశం మొత్తం వ్యాపించేలాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పోరాటాలు ప్రభుత్వానికి వ్యాపారస్తుల హక్కుల కోసం చేసి ఘనత సాధించి అప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీగా మారడం జరిగింది. ఈ రకంగా ఛాంబర్ అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమం ఛాంబర్ టెక్నికల్ నుంచి కూడా ప్రతి విషయంలో ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు అనుకూలంగా వ్యాపారస్తులు అందరూ ఒక మాట మీద ఉండి ఇటు వరద బాధితులకు కానీ ఇటు రేట్లు పెరిగినప్పుడు ఛాంబర్ నెలల తరబడి నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వర్తకం ద్వారా తెచ్చి ఇక్కడ కౌంటర్లు పెట్టి మరి నెలల తరబడి అమ్మడం. ఈ రోజు నడుస్తున్న గమల స్కూల్కి మూలం స్థాపించింది ఛాంబర్. అదే కాకుండా ఉమెన్స్ కాలేజీలో కూడా ఛాంబర్ మనం అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ రోజు దాంట్లో కూడా ఛాంబర్ డోన్లు. ఈ రకంగా దాదాపు ఏ సమస్య ఉన్నా ఛాంబర్ ఘనంగా ప్రతిదాన్ని స్పందించి అన్ని విషయాల్లో మేమున్నాం సైతం అంటూ ప్రతిదాన్ని వరద బాధితులకు కానీ గుజరాత్లో వరద బాధితులు కూడా ఇక్కడ నిధులు పంపడం జరిగింది. ఇది వర్తకులకి సర్వీస్ చేయడమే కాకుండా ఛాంబర్ మెంబర్ కాని వర్తకులు కూడా చిన్న కాని వర్తకులకు కూడా అలా కష్టాలు వస్తే ఛాంబర్ నేను ఉన్నాను మీకు అర్థం కానేసి సమస్య మీద పోరాటం చేయడానికి ఈ ఛాంబర్ ఉమ్మడి రాష్ట్రంలోనే తాడేపల్లి ఛాంబర్ అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ తాడేపల్లిగూడెం చాలా పెద్ద వ్యాపార బిజినెస్ సెంటర్ అని చెప్పి మా చిన్నతనం నుంచి ఇక్కడ బెల్లం మార్కెట్ చాలా పెద్దది, ఉల్లిపాయ మార్కెట్ పెద్దది, అప్పడాలు మార్కెట్ చాలా పెద్దది అని చెప్తూ ఉండేవారు. చాలా పెద్ద బిజినెస్ సెంటర్ కాబట్టి ఛాంబర్ కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటూ వచ్చిన ముందు నుంచి అధ్యక్షులు నేటి అధ్యక్షుల వరకు కూడా చాలా చక్కగా దీన్ని ఆ కార్యక్రమం వారి టీం మెంబర్స్ అందరూ కూడా చక్కగా నిర్వహించుకుంటూ అనేక ప్రకృతి వైపరీత్యాలు విపత్తుల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వారందరూ ఇతోటిక సహకారం ఛాంబర్ తరఫున పెద్దలు చేయడం నాకు తెలుసు. అదేవిధంగా మన ప్రీతం ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నారు. దానికి మీ వ్యాపారస్తులందరి సహకారం ఎంతైనా ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు పడుతుంది అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా సంకల్పం తీసుకుంటున్నారు. దానికి నిధులు లేదైనా సరే ఏదో విధంగా మీలాంటి పెద్దలందరి సహకారంతో దాన్ని పూర్తి చేస్తున్నారు. వారికి పూర్తి అండదండగా ఉండి కేంద్ర మంత్రివర్యులు అనేకమైనటువంటి నిధులు కోట్ల నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని సీఎం చంద్రబాబు ఓదరగొట్టారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని జగ్గన్నపేటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన అందిస్తే చంద్రబాబు ప్రజలను మోసం చేసి పాలన కొనసాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తున్నారని, ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైందన్నారు. రానున్న రోజుల్లో కూటమికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ చేస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకుని వెళ్లాలన్నారు. కూటమి మోసాలు ప్రజలకు తెలియచేయాలన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టతకు సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జడ్డు హరిబాబు, వెలిచేటి నరేంద్ర, బండారు నాగు, ములకాల రాంబాబు, పత్స అంజిబాబు, ములకాల ప్రసాద్, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, కులుకులూరి ధర్మరాజు, బద్దాని శ్రీనివాస్, కళ్ళేపల్లి కృష్ణంరాజు, కొలుపూరి ఉదయభాస్కర్, బొల్లం నాగసుబ్బరాజు, బొర్రే అంజిబాబు, కోనపాముల కార్తీక్, కాసా వినాయక్, పొలిమేని శ్రీను, చామంతి మల్లేశ్వరరావు, తడిమట్ల శ్రీనివాస్, సోర్పని రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అప్పటి వరకు 5 సంవత్సరాలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిందని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా చెప్పడమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా మన యొక్క రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన గురించి మాట్లాడుకునే పరిస్థితి.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఇలాగే ఉంటే జగన్ గారి పరిపాలన ఇలాగే చూస్తే మళ్ళీ మనకి ఇంకా అవకాశం రాదని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీఎస్గా కేంద్రంలో అధికారంలో బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి, మన ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి, ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజల్ని ఎలా నమ్మించాలి అన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన ఆయన చేసిన రాష్ట్రానికి అప్పులు అన్నది ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకొస్తాయి. స్వయంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వమే ఇవాళ తనకు మించిన అప్పు చేసి నడిపిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈయన తీసుకొచ్చిన అప్పులు కానీ ఆ అప్పులు తీసుకొచ్చి దేని మీద పెట్టాడు? ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాన్ని కట్టాడు. ఒక్కొక్క ₹1 కోటి వర్కులు బిల్డింగ్లు ఒక 70-80 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టుకుంటా అభివృద్ధి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, 4 కోట్లు కట్టాడు, 7 మరి ఫిషింగ్ హార్బర్లు కానీ ఏదైనా సరే పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టింది. ఈయన్ని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి? ముందు ఈయన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడని శ్రీలంక లాగా దివాళా తీసేస్తుందన్న నోటుతోటే మళ్ళీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు అంతకు మించి నేను సాయం చేస్తున్నాను, అంతకు మించిన సంక్షేమ పథకాలు ఇస్తానని సూపర్ 6, సూపర్ 7 ఏమో ఇస్తాడేమో అని ఆశతోటి కదా మనం వేసేసాం. మన ఏళ్ళతోటి మనకు అన్ను పొడి చేసుకున్నాం. ఇది మనం తెలుసుకోకపోతే ఎలాగా? బాబు ఏ రకంగా గ్యారంటీలు ఇచ్చారు, ఈ యొక్క 15 మాసాల్లోనూ కూడా ఆయన చేస్తున్నటువంటి మోసాలని ప్రజలకు తెలియజేయాలని. ఎందుచేతనంటే రైతులను మోసం చేయటం జరిగింది, అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేయటం జరిగింది, మహిళా మనులను మోసం చేయటం జరిగింది. ఇవన్నిటిని కూడా ఒక పాంప్లెట్ రూపేణ ప్రజలకు తెలియజేయటానికే బాబు మోసం. ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా మనం మీకు పాంప్లెట్ రూపేణ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఆశించారు. ఆ ఆశలన్నింటినీ కూడా అడియాశలు చేసి మహిళలకి 0 వడ్డీ కానివ్వండి, లేదా సూపర్ 6 కానివ్వండి, ఏమి కూడా చేయలే. వీటిలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని మన యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుట్టు సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మీ గ్రామం రావడం జరిగింది. మరి గత 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మరి తెలుగుదేశం అధినేత, జనసేన అధినేత, మరి అలాగే బీజేపీ 3 కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చి మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలే కాదు, మేము కూడా 6 ప్రత్యేకమైనటువంటి పథకాలను సంపూర్ణంగా మీ ప్రజలకు చేస్తాం. దానివల్ల మీ జీవితాలు చాలా ఆనందమయంగా ఉంటాయి, మీ జీవన విధానం పెరుగుతుంది అని ఒక షూరిటీ రూపంలో బాండ్స్ కూడా ఇంటింటికి ఆనాడు ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మరి నాయకులు పంచిపెట్టడం జరిగింది. సరే, మనందరం కూడా నమ్మి ఓట్లేశారు, వారు అధికారంలోకి వచ్చారు. వచ్చి అప్పుడే 1.5 సంవత్సరం అయింది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో మరి వాళ్ళు వాటిని అమలు చేశారు. గత సుమారుగా 1.5 ఏడాది పాలన చేశారు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిపి. ఈ పరిపాలనలో సామాన్యులకు ఎంత నష్టం జరిగింది, దీపం పథకం ద్వారా కానీ అనేక పథకాల ద్వారా ఏమేమి పథకాల ద్వారా మన నష్టం చేకూరింది అని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్ రావడం జరిగింది. రాష్ట్రంలోని 129 డిపోల్లో ఏ డిపోను మూసివేసే ఆలోచన లేదని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. అవసరమైతే డిపోలను పెంచుతామన్నారు. కొన్ని కారణాల వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తామన్నారు. కొత్త రూట్లలో అవసరాన్ని మేరకు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా నెలకు 162 కోట్లు ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుందన్నారు. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదన్నారు. రాష్ట్రానికి
1050 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరైనట్లు తెలిపారు. మరో 300 బస్సుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఫ్రీ సర్వీసులను ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భారతదేశంలో కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ కార్గో ముందు వరుసలో ఉందన్నారు. ఆయన వెంట విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం, డిపిటిఓ వరప్రసాద్, ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి ఉన్నారు. ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏ నరసింహారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ కుమార్, సహాయ కార్యదర్శి జి వెంకట్రావు, పట్టణ అధ్యక్షులు జి సోమేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఆలమూరు సత్యనారాయణ, మద్దుకూరి కోటేశ్వరరావు, పి సుబ్బారావు ఉన్నారు. ప్రభుత్వం ప్రారంభించినటువంటి శ్రీశక్తి పథకం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, పిల్లలకు, ట్రాన్స్జెండర్స్కు ఉచిత ప్రయాణ సౌకర్యం స్కీము ప్రారంభించి ఇవాళ 12వ రోజు. మేము ఎప్పటికప్పుడు స్కీమ్ యొక్క అమలు తీరుతను పరిశీలిస్తూ ఉన్నాము. మేము అనుకునే దాని ప్రకారం స్కీము ప్రారంభించడానికి ముందు 40% మహిళలు, 60% పురుషులు ఉండేవారు. అది బహుశా స్కీమ్ అమలయ్యాక 60-40 అవుతుంది. పక్క రాష్ట్రాల అమలు ఎలా ఉందో చూసినాక మాకు అనిపించింది అంటే 63-37 వరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నాం మేము. మా అంచనాలు, మా లెక్కలు 63% మహిళలు, 37% పురుషులు వద్దనుకున్నాం. ఇవాళ మీ తాడేపల్లిగూడెం డిపో గణాంకాలు చూసినట్లయితే నిన్నటి దినం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు 70-30 అయింది. అంటే మహిళలు 70 మంది అయ్యారు. ఇప్పుడు అంటే మేము అనుకున్న అంచనాలు దాటి మహిళలు దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. మహిళలు అయితేనే, పిల్లలు అయితేనే. ఇది ఒక విధంగా చాలా సుపరిణామం. రెండో విషయం ఏంటంటే అదేవిధంగా మా స్టాఫ్ కూడా మేము కొద్ది నెలలుగా, ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నుంచి స్కీమ్ కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. డేట్ గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మా వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, 0 టికెట్ ఎలా ఇవ్వాలని కండక్టర్స్కి, అదేవిధంగా కండక్టర్స్ని, డ్రైవర్స్ని ఏ విధంగా స్టాఫ్తో మసులుకోవాలని. రెండో విషయం, బస్సులు ఏ విధమైనటువంటి మెకానికల్ ఫెయిల్యూర్ జరగకుండా చూడటం కోసం గ్యారేజ్లో ఉండే స్టాఫ్, మెకానిక్లు, అసిస్టెంట్ మెకానిక్స్, ఆర్టిజన్స్ అందరితో మాట్లాడటం, వాళ్ళందరినీ సమాయత్తం చేయడం ద్వారా, ఉద్బోధించడం ద్వారా ఇవాళ పరిస్థితి చాలా సజావుగా, ఏదో ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ గా ఈ నెల 28 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ గురువారం ఉదయం 10:30 విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 28వ తారీఖు గురువారం 10:30 విజయవాడ సమీపంలో తాడేపల్లి దగ్గర కుంచనపల్లి గ్రామంలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ నందు భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి కూటమి నాయకులందరికీ, అలాగే మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, మరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో మదర్ తెరిసా పుట్టినరోజు వేడుకలను మంగళవారం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వద్ద మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వహించారు. మదన్ మోహన్ అగర్వాల్, అనితా అగర్వాల్ మనమరాలు దావీక్ష అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మోహన్ అగర్వాల్ ఆర్థిక సహకారంతో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు అందజేశారు. స్టాఫ్ నర్సులు జి శ్రీదేవి, జి శ్యామలకుమారి, ఏ రమాదేవి, సూపరింటెండెంట్ డాక్టర్ రవిపాల్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు
చిన్నమ్మ మణీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి, సుంకర శ్రీనివాస్, మదన్ మోహన్ అగర్వాల్, బాపయ్య శర్మ, ఆర్ఎంఓ డాక్టర్ పీటర్, పేరూరి కాసయ్య, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, జగదీష్, జీడిగుంట హరిబాబు, ఆలపాటి పవన్ కుమార్, ఫార్మసీ ఇన్ఛార్జ్ రాము, డాక్టర్స్ పాల్గొన్నారు. ఇక్కడ స్టాట్యూ పెట్టి మనకి ఈ ఫంక్షన్ కండక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు కానీ అవి మర్చిపోలేనివి. యాక్చువల్గా మనం కూడా ఆవిడ సేవలను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అదే రకంగా సేవలు అందజేసి ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన హాస్పిటల్లో ఉండేటట్టు మన మీద ఉండేటట్టు అన్నీ ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా. మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా మేము మదర్ తెరిసా సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నాం సార్. ఇవాళకి ఈ ఈవెంట్ స్పాన్సర్ చేసేది మా లైన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు. ఆయన సర్వీస్ అంటే బాగా ఎక్కువగా మాకు ఎప్పుడు ముందంజ చేసి ఎప్పుడు ఉంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ మనవరాలు కూడా దవీక్షా అగర్వాల్ గారు ఇవాళ మదర్ తెరిసా పుట్టినరోజే పుట్టడం ఆయన. సో ఈ ఈవెంట్ని గత 3-4 ఏళ్ళ నుంచి కూడా మాకు స్పాన్సర్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పటికి ఆవిడ ఎక్స్పైర్ అయ్యి 27 ఇయర్స్ అయింది. అయినా మనం ఆవిడ ఎప్పుడు మర్చిపోకుండా 27 ఇయర్స్ అయినా ఆవిడ పేరు మీద మన సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటున్నామంటే ఆవిడ చేసిన సర్వీసెస్ అంత గొప్పవి. మదర్ తెరిసా ఆగస్టు 26, 1910 ఉత్తమాన్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆమె భారతదేశం పౌరసత్వం పొంది మిషనరీ ఆఫ్ చారిటీ 1950 కలకత్తాలో స్థాపించడం జరిగింది. 123 దేశాల్లో ఆవిడ 510 సంఘాలను నియమించడం జరిగింది. అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు, క్షయవ్యాధులకు అందరికీ అనేక ధర్మశాలను, గృహాలను స్థాపించడం జరిగింది. ఆవిడ యొక్క సేవలు గాను భారత ప్రభుత్వం కూడా భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 1978లో ఆవిడకి నోబెల్ శాంతి అవార్డు కూడా రావడం జరిగింది. మన భారతదేశానికి వచ్చి విదేశాలైనా సరే కూడా మన భారతదేశానికి వచ్చి మరి కలకత్తా మహానగరాన్ని ఆవిడ చిరునామాగా చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చిన్నగా ప్రారంభించిన సేవా కార్యక్రమాలు ఈరోజు విశ్వవ్యాప్తంగా 123 దేశాలలో 600 శాఖలు ఆ ఆర్గనైజేషన్ కలిగి ఉన్నట్టే కనుక ఆవిడ చేసిన సేవకి చిరునామా ఎవరంటే మదర్ తెరిసా. సేవ శాంతికి ముందు గుర్తొచ్చేది. మరి అటువంటి మహోన్నత వ్యక్తి 116వ జన్మదినోత్సవ వేడుకలు తాడేపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా పూర్వాధ్యక్షులు లైన్ మదన్ మోహన్ గారి అగర్వాల్ గారి మనవరాలు దావిషా అగర్వాల్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు ఇబ్బందుల్లో భాగస్వాములు కావాలని పడమరి విప్పర సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సొసైటీ రైతులు ఏర్పాటు చేసుకున్నదని తెలిపారు. ఈ సొసైటీ ద్వారా రైతులు క్రాప్ లోన్లు మంజూరు కోసం ఎదురు చూస్తారన్నారు. ప్రైవేట్ వ్యక్తులను నమ్మకుండా రైతులు కోఆపరేటివ్ వ్యవస్థను ఆశ్రయించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ కమిటీలు అలంకారప్రాయంగా ఉండకూడదని, గురుతర బాధ్యత కలిగి ఉండాలని కోరారు. పదవులు తక్కువగా ఉంటాయని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు వస్తాయని చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సొసైటీలో పడమరి విప్పరు సొసైటీని బీజేపీకి కేటాయించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కేంద్ర మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం అభివృద్ధికి కేంద్ర మంత్రి వర్మ ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పెంటపాడు మండలంలో 7,300 ఎకరాలు నీటి ముంపునకు గురై పంట నష్టం వాటిల్లిందన్నారు. పడమరి విప్పర్ సొసైటీలో అవినీతి అక్రమాలు జరిగి ఉంటే నూతన పాలకవర్గం వెలికి తీయాలని అన్నారు. ఈ సమావేశంలో సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్పర్సన్ పసుపులేటి అమ్మిరాజు, ఎడవల్లి లీలాకృష్ణ, వైశెట్టి వెంకటనారాయణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వ్యవసాయం ఆధారిత దేశం. రైతులే వెన్నెముకగా భావించేటువంటి దేశం భారత. నరేంద్ర మోడీ గారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక రైతుల యొక్క ఆదాయాన్ని పెద్ద ఎత్తున పెంచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి
ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి సంగతి మీ అందరికీ కూడా ప్రతి ఎత్తున ఫసల్ బీమా యోజన పేరుతో ఏమవుతుంది, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన పేరుతో ఎకరానికి 6,000 రూపాయలు కేంద్రం చేయడానికి ప్రయత్నం. మొన్నే అందరికి 7,000 రూపాయలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఏదైనా ఎరువులు పురుగుమందులు విషయంలో పెద్ద ఎత్తున నిరోధించడం, పెద్ద ఎత్తున సబ్సిడీని ఇవ్వడం, ఈ విధంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం అందుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రత్యేక రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేసింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే రైతులు వారి వారికి అవసరాలు తీర్చుకోవడం ఏర్పాటు చేసినటువంటి సంఘాలు ప్రాథమిక మద్దతు సంఘాలు నేను ఇప్పుడే చూశాను. 1919లో ఈ ఊరిలో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఏర్పాటు అయిందంటే దాదాపు 104 సంవత్సరాల క్రితం ఈ ప్రాథమిక సహకార సంఘానికి ఎంత చరిత్ర ఉన్నది అనేటువంటి విషయం మీ అందరూ కూడా దయచేసి ఆలోచించారు. కేంద్ర భూశాఖ మంత్రిగా కేంద్రంలో కీలకమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి ఆర్టికల్ 376 రద్దు చేసి పాలించినటువంటి వ్యక్తి అమిత్ షా గారు సహకార శాఖ మంత్రిగా అంటే ఈ శాఖకి అందరి ప్రాధాన్యత ఉంది. ఈ శాఖకి ఆయన నేతృత్వం వహిస్తున్నారనేటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. కాబట్టి కీలకమైనటువంటి శాఖకి సొసైటీకి ఈ గ్రామంలో 106 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సొసైటీకి అధ్యక్షుడిగా నియమించబడినటువంటి శ్రీ ప్రెసిడెంట్ రంగారావు గారి కానీ సభ్యులుగా ఉన్నటువంటి లీలాకృష్ణ గారు కానీ రామనారాయణ గారు కానీ వెంకటనారాయణ గారు కానీ అంటే మీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఇవాళ ఉన్నది అనేటువంటి విషయం గ్రహించారు. ఈ సహకార సంఘంలో ఉన్నటువంటి రైతులు వచ్చేటువంటి అన్ని ఇబ్బందులను కూడా మనం భాగస్వామ్యం ఉండాలి. మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ చేసేటువంటి ప్రయత్నానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి బొత్స శ్రీనివాస్ గారి సహకారం కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి నా సహకారం కానీ వెళ్ళడం ఉంటుందనేటువంటి విషయాన్ని సొసైటీకి ఎవరైతే ఎక్కువ రోజుల నుంచి జెండా పట్టుకుని వచ్చి ఎవరిని ఈ నిర్లక్ష్యం చేయదు బీజేపీ పార్టీ కానీ కోరుకుంటారనే విధంగా ఈ రోజు ఎన్నిక జరిగింది. మరి ఈ సొసైటీని అభివృద్ధి చెందే విధంగా, మరి రైతులకు డివిడెండ్ ఇచ్చే విధంగా, రైతుని మన సొసైటీ పట్ల అట్రాక్ట్ చేసి మన సొసైటీలో ఎదురు కొలిపిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం కానీ రైతులు ఎక్కువగా మరి వాళ్ళ యూరియా బస్తా కొంటే ఒక లిక్విడ్ యూరియా కూడా కంపెనీ అడగడుతూ ఉంటాయి. అవి కూడా దానివల్ల ఎక్సెల్ గా 243 రూపాయలు అమ్మవచ్చిన ఎరువులు బస్తాన్ని ఇవాళ యూరియాని మరొక 200 రూపాయలు పెట్టి ఏదో పంపించే సందర్భం మనం చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా సొసైటీని మీ సొసైటీ కొనుక్కోండి. ఆ యొక్క నష్టాలు మీరు భరించకుండా ఆ డబ్బుతో మీరు ఇన్సూరెన్స్ కట్టుకుని ప్రతి ఎకరానికి 200 రూపాయలు కడితే మీకు నష్టం పూర్తి వచ్చేసి ఎవరి మీద ఎవరు దైత్యం మీద ఏ రాజకీయ మీద ఆధారపడకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీని మనందరూ వాడుకోవచ్చుగా నేను కోరుతా ఉన్నాను. దానికి ఉన్నటువంటి పెద్దలు చాలా మంది చెప్పారు. యూనిట్ లెక్క అవడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. సర్వే నెంబర్లో పాస్బుక్ల మీద మీకు చేసే అవకాశం కలిగిందని చెప్పి మా కేంద్ర మంత్రి గారు శ్రీనివాసరావు గారు కూడా అర్థం జరిగింది. మరి దాన్ని ఆయన కూడా స్పందించి గౌరవ సీఎం గారు దృష్టిలో పెట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి అది ఒక జీవోని మార్పించి ఏ ఎకరా రైతు ఆ ఎకరా కట్టుకున్నప్పుడు మరి బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతం చిన్నపాటి వర్షాలు కూడా మునిగిపోతుంది. దాదాపుగా మనం వచ్చిన వర్షానికి 7,300 ఎకరాలు మునిగింది పెట్టుబడి మండలంలో. ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ మీరు ఎన్ని చేసినాము కింద కొల్లేరులో పొద్దున అవుతుంటే ఆ రోజు రాత్రి ఈ ఊరు గ్రామం నుంచి 10 మంది యువకులు వాళ్ళందరూ వాళ్ళ 5 కిలోమీటర్లు వాపాల ఊరు దాటేది మరి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాం. అక్కడ ఉన్నటువంటి జిల్లాకర్తలందరికీ చెప్పడం, మరి కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం, ఆయన సహకారం కూడా తీసుకుని కలెక్టర్ గారితో ఫోన్ చేయించడం, దానివల్ల ఇవాళ ముందులు ఆగిందో కూడా మీరు చూశారు.
అదే కాకుండా మన మంచి చెరువు కూడా సుబ్రహ్మణ్యం గారు కొంతమంది దాత సహకారంతో చెరువు కూడా అవుట్లెట్ తీస్తే కొంతవరకు చేయలేదు. ఇలాంటి పనికి కొంతమంది కూడా సహకారం చేయాలి. సుబ్రహ్మణ్యం అర్జున్ గారు కూడా కాకుండా ఎకరానికి 500 1000 రూపాయలు లేదు. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు ఈ ఊరు సహకారం కూడా మీరు అందించాం. ఎందుకంటే ఇవాళ ఇవన్నీ కొద్దిగా కలిపి అంటారు, ప్రభుత్వం డబ్బు రావట్లేదు. ఎంపీ గారు 2 రోజులు ఇచ్చారు, నాకు 2 రోజులు ఇచ్చారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని మాకు అక్కడి నుంచి డబ్బు 5 మంత్రులు అడిగి ఇప్పటికీ స్కీమ్కి మరి వాళ్ళు చూస్తుంటే చాలా కష్టాలు నడుస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోతే ఈ సంవత్సర కాలం కూడా మనం నడిపే పరిస్థితి. ఎన్ఆర్జీ నిధులతో కానీ ఇంకా ఫిఫ్టీన్ మైనస్ నిధులు కానీ ఏదైనా వచ్చిన డబ్బులన్నీ కూడా పల్లెటూరులో సర్పంచంతో ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుని నిర్ణయాన్ని అందరూ కూడా ఆచరించారు. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఈ వ్యక్తిగత సొసైటీ బీజేపీ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు మన అభివృద్ధి బీజేపీ నాయకులు ఆ పద్ధతిని కాంగ్రెస్ జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మండలంలో ఒక డైరెక్టర్ అలాగే కట్టుబడి ఒక డైరెక్టర్ ఇచ్చారు. ఇంకా జనవరి అయితే ఆ 2 పదవులు కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ఉన్నాయి. అలాగే మరి ఈ దేవాలయంలో మరి మా మంత్రి గారు అధ్యక్ష పదవి కానీ ఈ డైరెక్టర్ కానీ ప్రతి దేవాలయంలో కూడా ఒక్కొక్క కోర్టు మండలం మరి ఉన్నాయి. కోర్టు జరిగింది. ఇంకా ఈ అనౌన్స్మెంట్ వల్ల ఏదైనా కోర్టు బాధ్యతలు లోటుపాట్లు ఉన్నా జరిగిన మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈ రోజు ఈ యొక్క ఎంపీ గారు మన మంత్రి గారు కృషి వల్ల ఈ సొసైటీలో కట్టడం. అందులో మరి ఈ వ్యక్తిగత సొసైటీ చాలా పురాతన సొసైటీ. ఇక్కడ ఈ జిల్లాలోనే చాలా ప్రసిద్ధి ఉన్న పేరు 100 సంవత్సరాలు పురాతన సొసైటీ. 4 గ్రామాలతో కలిపి చాలా పెద్దది సొసైటీ కూడా. ఎందుకంటే జరిగిన సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమం లేకుండా ఏ రకమైన అభివృద్ధి లేకుండా సొసైటీ ఒకప్పుడు వస్తే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఈ సొసైటీ ద్వారా కానీ విత్తనాలు కానీ పనిముట్లు కానీ సబ్సిడీ అకౌంట్ అన్ని కూడా పెద్ద ఎత్తున చాలా పెద్ద జరిగేది. అటువంటి మధ్యకాలం సొసైటీ మూతపడిపోయి లేదా అన్ని రాజ్యాలయాలు మరి పెద్ద ఎత్తు. ఎందుకంటే మొన్న మరి ఏదైతే గన్ని వేల అప్పు చైర్మన్ గారు టీసీబీ చైర్మన్ అయిన వారు ప్రతి సొసైటీని రాష్ట్రంలో మరి 1,00,00,000 రూపాయలు సొసైటీ అభివృద్ధికి అవుతాం కూడా కట్టుకుంటా కానీ సొసైటీ కట్టుకుంటాం కానీ సాగు రప్పిస్తామని ఈ మార్కెట్ డైరెక్టర్స్ కానీ మార్కెట్ కమిటీలు కానీ సొసైటీలు కానీ నీటి సంఘాలు కానీ దేవాలయాలు కానీ ఒకే భాగంగా మనం కూటమిలో ప్రయాణం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదే భాగంగా ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకులు అభిరాజ్ గారికి ఈ సొసైటీకి చైర్మన్ గా నియమించినందుకు అందరికీ ఈ 4 గ్రామాల సొసైటీ వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కూటమి స్థితిగా అంచెంచెలుగా ఎదుగుతూ ఎక్కడ ఏ సమస్యలున్నా కూటమి ఒక బలంగా కేంద్ర మంత్రివర్గం స్థానిక ఎమ్మెల్యేలు ఒక సోదర భావంతో ఎక్కడికక్కడ అభివృద్ధి సంక్షేమం దిశగా పనిచేస్తుంది అని సంకోపం లేకుండా ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. గ్రామ యూనిట్ ఇస్తాను అది 60% పోతే కానీ గ్రామ యూనిట్ రాదంటారు. మాకు ఎప్పుడు 60% పోదండి. మాకు 3 పోయి మాదే పోయారు. ఇటు పోతే అటు పోతే పోదండి. దానికన్నా సరైన నెంబర్ ప్రకారం పార్లమెంట్లో మాట్లాడి చేస్తే మాకు ఉపయోగపడుతుంది. ఆ వెస్టేశ్వర గ్రామం కొల్లేరు గ్రామం అండి. కొల్లేరు ఫస్ట్ గ్రామం మా వెస్టేశ్వర గ్రామం తీసుకు పెంచబడతాలో పెట్టారండి. క్యాంపస్ పెట్టిన బ్రహ్మాండం మాట్లాడి అది కూడా మాకు ఇన్సూరెన్స్ పోయినా కూడా ఇన్సూరెన్స్ రాలేదండి. దాని కూడా ప్రత్యేకంగా చేయండి. ఆ బస్సు పేపర్ ఆలోచించారు. మా గ్రామానికి మీ తరఫులో ఎప్పుడు కోరిస్తే మా ఎమ్మెల్యే సహకారం చేసినట్టు అవుతుంది. మేము రావుకోవడం మీరు చేసి పెట్టాలని కోరుకుంటూ మా రైతులందరికీ మేము సొసైటీ తరఫున అందుబాటులో ఉంటామని ఎవరి వారికి కృషి చేస్తామని పట్టణంగా యానాద్రి గ్రామానికి ఇతర గ్రామాల నుంచి మా బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తెలుగుగా మా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక ఏలూరు రోడ్డు ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మ ఆలయం వద్ద వినాయక చవితి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుబాబు మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మానుకొని మట్టి విగ్రహాలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ యూనియన్ ఎగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు అంటే ప్లాస్టిక్ అనేది ప్రాణాంతకరంగా మారింది కనుక ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు మనం వాడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కాన్సెప్ట్లో భాగంగా మన తాడేపల్లిగూడెం ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజును ఇక్కడ మాంకాలమ్మ గుడి దగ్గర నాగబాబు గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. వీరందరూ కూడా వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను మానుకొని దానివల్ల కాలుష్యరహితంగా మారుతుంది కనుక ఇప్పుడు వాటర్లో మన విగ్రహాలు మళ్ళీ కాలువలో కలపడం వల్ల ఆ నీరు అంతా పాడవి మనం అదే డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నాం, తర్వాత చాలా విధాలుగా హానికరం కలిగిస్తుంది కనుక మీరందరూ దయచేసి గమనించండి, ప్లాస్టిక్ని దూరం చేయండి, ఈ మట్టి విగ్రహాలతో వినాయకుని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటూ శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా ప్రతి వినాయక చవితికి ముందు రోజు ప్లాస్టిక్ రహితంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను మేము ఇక్కడ ఉచితంగా పంచడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ మట్టి విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎంతో సీరియస్గా ఈ పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా అలాగే ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేయాలని ఎంతో నిరంతరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆయన మేము కోరిన వెంటనే వచ్చి ఈ విగ్రహ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీకు తోడుగా మీరు ఎప్పుడూ ప్లాస్టిక్ రహిత కార్యక్రమంలో ఏ విధమైన సహాయం కావాల్సిన మా ఆలయ కమిటీ తరపున మేము ఉంటామని, మేము కూడా మీలాగా ఆలోచించి ఈ ఆలయం కట్టినప్పటి నుంచి కూడా ప్రతి దసరాకి కూడా ఇక సేజ్ సంచులు అలవాటు చేయాలి బజార్కి వెళ్ళి ప్రతి వారికి అనే ఉద్దేశంతో సుమారు 5,000 సంచులు
ప్రతి సంవత్సరం కూడా ఈ వచ్చిన భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వార్వలేకనే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై పసలేని అసత్య ఆరోపణలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. మంగళవారం జనసేన నాయకులు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగ్గన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వారు మాట్లాడారు. విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, నేలపాల దినేష్, పొల్లా బాబీ, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, నీరుకొండ పండు, ఏఎంసీ డైరెక్టర్ మద్దాల లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులైన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా ఆకర్షితులయ్యి ఆయన యొక్క పరిపాలనా విధానం కానీ ఆయన ప్రజలకే ఎంత చేరువుగా ఉంటున్నారో ఒక ఎమ్మెల్యేననే స్థాయి మర్చిపోయి సామాన్య మానవులాగా సామాన్య కార్యకర్తలాగా ఏ రకంగా ప్రజలు మన్ననలు పొందుతున్నారో అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకి ఎలాగ అందుబాటులో ఉండి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుని వారికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన శాసనసభ్యుల యొక్క నీతి నిజాయితీ అయినటువంటి పరిపాలన చూసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సాయం చేసే వ్యక్తి, తన సొంత నిధులతోటి పేదరికంలో ఉన్న వాళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఆర్థిక సాయం అందించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి ఏదైతే నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, ఈ రోజున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ వీరమహిళని కానీ ఒక అన్నదమ్ముల్లాగా చూసుకుంటారు. రాజేష్ గారు అనే విషయంలో అయితే ఆయన ఏం చేసినా కూడా రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారు చైర్మన్ అయిన కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆయన అధికారులతో కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఒక అడుగు కూడా ఎప్పుడు కూడా చేయలేదు. ఈరోజు కూడా ఆయన స్కూల్లో సుమారు 70-80 మంది ఫ్రీగా చదివించే ఘనత లోటస్ స్కూల్లో బొలిశెట్టి రాజేష్ గారిది. అదేగా జాబ్ మొదలుపెట్టి కొన్ని వందల మందికి మరి అక్కడ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత రాజేష్ గారిది. అదే కాకుండా ఎంతోమందికి సేవా కార్యక్రమాల్లో ఆయన వస్తారు తప్ప మరి ఏదైతే రాజకీయంలో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడడం కానీ ఇటువంటిది కానీ రాదు. తాడేపల్లిగూడెంలో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతోంది. బొలిశెట్టి శ్రీని గారు అన్ని రంగాలకు సంబంధించి నిధులు తీసుకొస్తున్నారు. అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందుతుందంటే బొలిశెట్టి శ్రీని గారు ఆ స్పీడ్ వల్ల, ఆయన నిధులు తెస్తున్నటువంటి విధానం వల్ల, ఆయన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో అది ఖచ్చితంగా చేకూరుతాడు. ఖచ్చితంగా ఇక్కడ అందరికీ కూడా చేసి చూపిస్తాడు. తాడేపల్లిగూడెన్ని తీర్చిదిద్దుతాడు ఖచ్చితంగా. ఎన్ని కుయుక్తులు పడినా సరే బొలిశెట్టి గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఉమ్మడి ప్రభుత్వం మీద కానీ మచ్చయ్యాలనుకుంటాం మీ వల్ల కాదు. చూస్తూనే ఉండి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి వైపు బొలిశెట్టి శ్రీని గారు పరుగులు పెట్టించడం ఖాయం. ఎనలేనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు పళ్ళు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలను కొనియాడారు. ఆమె స్ఫూర్తిగా మానవతా సేవలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, బి హరికుమార్, కరి రాజారావు, జె రామకృష్ణ, గాజుల మురళీకృష్ణ, సిహెచ్ ప్రకాష్, వి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయురాలి విగ్రహం వద్ద మానవతా తరపున నివాళులర్పించి వారిని స్మరణ చేసుకుని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మానవతా సభ్యులందరూ సేవా కార్యక్రమంలో ముందుకెళ్తామని ప్రదర్శన చేస్తూ, మదర్ తెరిసా యాక్చువల్గా భారతీయురాలు కాదు. ఆవిడ అల్బేనియం దేశంలో జన్మించి తర్వాత మన భారత పౌరసత్వం తీసుకుని చారిటీ మార్గంలో ఆవిడ చేసిన సేవలను గుర్తించి మన భారత ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆవిడని సన్మానించడం జరిగింది. మనం కూడా
మన సాంప్రదాయాల ప్రకారం ఆవిడ ఏ దేశమైనా ఏమైనా ఆవిడ చేసిన సేవలు గుర్తిస్తూ ఎప్పుడూ ఇప్పటికి కూడా మనం జయంతి వర్ధంతులు జరిపించుకుంటాం. మానవతావాదులు అయినటువంటి మనం అందరూ ఇక్కడ సమావేశమై ఆ మాతృమూర్తికి మనం నివాళులు అర్పించడం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఆవిడ సేవలు మనం కొనియాడే ప్రసక్తి ఎన్ని చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. ఆ మానవ సేవే మాధవ సేవ అనే ఏకదృక్పథంతో అనేక మందికి సేవలు చేసి భారతరత్న అవార్డు పొంది నోబెల్ పీస్ అవార్డు పొంది మనకి ఎన్నో సేవలు అందించినటువంటి ఆ మాతృమూర్తికి మరొకసారి జయంతి నివాళులు అర్పిస్తూ మానవతా స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక తాలూకా సెంటర్లో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది. మన ఎన్నో తరాలుగా జరుగుతున్న ఈ గణేష్ విగ్రహ మహోత్సవాన్ని అందరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలర్స్తో నింపి పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. దీనివల్ల ఎంతో సమతుల్యం చెంది వాటరు గాలి అన్నీ పొల్యూషన్ అవుతున్నాయి. దీని కారణంగా అందరూ మట్టి విగ్రహాలని పూజించి వినాయక చవితి జరుపుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ కోరుకుంటుంది. భగవంతుడు కలర్స్లోను ప్లాస్టర్ ఆఫ్ పారిస్లోనూ ఉన్నాడు. మనం ఎలా పూజించినా సరే భగవంతుడు కరుణిస్తాడు. దీన్ని భావించి అందరూ మట్టి విగ్రహాల వైపు వెళ్ళి పర్యావరణాన్ని రక్షించి వాటరు గాలి పొల్యూషన్ కాకుండా చూడాలని కోరుకుంటూ యువ నాయకుడు తోటరాజా పుట్టినరోజు సందర్భంగా స్థానిక జనసేన కార్యాలయంలో మంగళవారం మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. మట్టి వినాయకుడి ప్రతిమలను వినాయక చవితి పూజలకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేలపాల దినేష్ యాదవ్, వర్తన్పల్లి కాశీ, గుండుమోగుల సురేష్, సజ్జా సుబ్బు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పుల్లాబాబి, ముదన ప్రసన్న, నీరుకొండ పండు, ముత్యాల సూర్యనారాయణ, పెద్దపండు, పంతం సతీష్, గట్టిం నాని, చాపల రమేష్, నడపన అచ్యుత్, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్దలు, రాజకీయ దురంధరులు శ్రీ తోట కూపయ్య గారి తనయులు తోట రాజా గారి పుట్టినరోజును పురస్కరించుకుని 28వ తారీఖున జరిగే పుట్టినరోజును పురస్కరించుకుని రేపు వినాయక చవితి సందర్భంగా తోటగోపి యూత్ నీలం అయ్యప్ప గారు అలాగే నీలపాల దినేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల ప్రతిమల్ని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాలుష్యాన్ని నివారించాలి. ప్లాస్టిక్ ప్యారిస్ ద్వారా కాలుష్యం అవుతుంది. అందువల్ల దాన్ని నివారించాలనే ఒక మంచి ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని అందరూ పూజించి కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే వినాయక చవితి జరుపుకుంటున్నారో ప్రజలందరికీ ఉచితంగా వినాయకుడు విగ్రహాలు ఇవ్వాలని కృతనిశ్చయంతో తోటగోపి యూత్ ఆధ్వర్యంలో మా తోటరాజా గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి దగ్గర 1000 వినాయకుడు బొమ్మలని ప్రతిమలని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తోటగోపి యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడూ కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద మా తోటరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి రేపు వినాయకుడు చవితి సందర్భంగా ఇవ్వడం ఇలాంటి వినాయకుడి బొమ్మలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గుజరాత్లో నిప్పన్ స్టీల్ ఇండియాకు చెందిన నామ్టెక్ న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంగళవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు, నామ్టెక్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆటో సీఈఓ డాక్టర్ కేసీ ఓర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జీవి రవికిరణ్ శాస్త్రి, అసోసియేట్ డిఎన్ డాక్టర్ వినోద్ కుమార్ రాజా, నామ్టెక్ ప్రోగ్రామ్ డైరెక్టర్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డాక్టర్ వాసు వెలగపూడి, అసోసియేట్ డైరెక్టర్ అకాడమిక్స్ డాక్టర్ అమిత్ పటేల్, నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, అసోసియేట్ డిఎన్లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 31వ వార్డు కడకట్టలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. 31వ వార్డు జనసేన పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్ గారు ముద్రేసి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఆ జగన్ గారి బొమ్మ తీసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ కార్డులతోటి మరి రాజముద్రతోటి అలాగే మన ఎంలంతోటి ఇవ్వడం జరిగింది. ఇవాళ స్మార్ట్ కార్డులు పట్టుకెళ్ళి ఎక్కడైనా సరే ఏ రేషన్ డిపోలోనైనా సరే తీసుకునే సౌకర్యం కల్పించినటువంటి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆదేశాల మేరకు వాళ్ళ డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా రేషన్ కార్డు వాళ్ళకి స్వయంగా అందజేయడం జరుగుతుంది. మరి అలాగే కడకట్టలో మరి గతంలో మరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ ఐదేళ్ళు ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం చూస్తే మరి ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజీ కానీ, ఒక స్తంభం కానీ, ఒక లైట్ కానీ మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగా పంపిణీ చేసినటువంటి రేషన్ కార్డులు ఇంటింటికి విఆర్ఓ బాసరావు గారితో రామశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రేషన్ కార్డు వల్ల, ఈ స్మార్ట్ కార్డు వల్ల రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఈ కార్డు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా గవర్నమెంట్ ముద్రతోటి, ఎవరు సొంత ముద్ర కాకుండా గవర్నమెంట్ ముద్రతోటి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొత్తగా కార్డులు ఇష్యూ అయినాయి కొందరేమో కార్డులోంచి సపరేట్ అయ్యారు. ఈ అన్ని కార్డులు కూడా విఆర్ఓ బాసరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం ఆధ్వర్యంలో నేషనల్ హైవేలో నిట్ కాలేజ్ బస్టాప్ వద్ద 4 బెంచీలు ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. హైవేకు 2 ప్రక్కల బెంచీలు ఏర్పాటు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా నిట్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కడం దిగడం చేస్తారు. ఈ కారణంగా ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఇవి ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, సంఘం సభ్యులు 20 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మాది శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం. మా గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి గారు, మేము ఈరోజు ఈ నిట్ బస్ స్టాప్ దగ్గర ఈ సాయంత్రం బస్సుకి వచ్చిన వాళ్ళు నిరీక్షించుకుంటే కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సిమెంట్ బెంచీలు అందరికీ ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సిమెంట్ బెంచీలని ఏర్పాటు చేసి ఈరోజు వాటిని ఓపెన్ చేస్తాము. వీటిని అందరూ సద్వినియోగపరుచుకుంటారు. అలాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుతారని కోరుకుంటాం. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో మా గురుగారు అయినటువంటి నంద్యాల కృష్ణ గారి ఆధ్వర్యంలో తణుకు నుంచి విజయవాడలో నిట్ కాలేజ్ సెంటర్ దగ్గర వచ్చే ప్రయాణికులకి సౌకర్యార్థం ఇక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ హైవే రూట్లో బెంగళూరు వెళ్ళాలన్నా, ఇటు వైజాగ్ వెళ్ళాలన్నా కూడా సెంటర్ పాయింట్గా, హైదరాబాద్ పాయింట్గా ఇక్కడ స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ అందరూ ఈ యొక్క నిట్ కాలేజ్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు చాలాసేపు. ఇక్కడ కూర్చోడానికి సౌకర్యార్థం ఆల్రెడీ ఏబీఎఫ్ వాళ్ళు ఉన్నా కూడా సరిపోవట్లేదనే ఉద్దేశంతో కొద్దిగా వాళ్ళకి సౌకర్యం కల్పిద్దామని ఉద్దేశంతో మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం నేషనల్ సంఘ ఆధార్ వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా గౌరవాధ్యక్షుడు శ్రీ నంద్యాల కృష్ణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. కావున ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించి ఇటువంటి సేవా కార్యక్రమం ఏమైనా ఉంటే కనుక సంఘంలో ప్రముఖులు ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఇంకా ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం కోరుచున్నాం. తాడేపల్లిగూడెం రజక సంఘం కమ్యూనిటీ హాల్లో వినాయక చవితి సందర్భంగా మహిళలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి మట్టి విగ్రహాలను నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డాల నరసింహారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం టౌన్ అధ్యక్షులు ఎండమూరి మహేష్, పసుపులేటి శ్రీనివాస్, వేల్పూరి శ్రీను, సోమవరపు నాగేంద్ర, బైనపాలపు జగదీష్, ఎం పుండరయ్య, అడ్డాల సత్యనారాయణ పాల్గొన్నారు. వినాయక సందర్భంగా మరి ఈరోజు రజక సంఘం ఆధ్వర్యంలో మరి వినాయకుడు ఒక మట్టి విగ్రహాలని అందరికీ ఇవ్వడం జరుగుతుంది, ఇంటికి కూడా. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడటం కోసం మరి రంగురంగు బొమ్మలు అవన్నీ కలపడం వల్ల మరి నీళ్ళు కూడా కలుషితం అయిపోతాయి. దానికోసం మన మట్టి బొమ్మలు అయితే మట్టిది పూజించడం కూడా మట్టిని. ఎందుకంటే పార్వతీదేవి కూడా ఫస్ట్ వినాయకుడిని మట్టితోనే చేసింటారు. ఆవిడ ఒంటి నుంచి వచ్చే మట్టితోటి బొమ్మలు చేసి దాన్ని గోపులు పోసి ఆవిడ బిడ్డగా తయారు చేసింది. ఆయనే వినాయకుడు అయ్యాడు. అంటే మనం కూడా పూజ చేయాలి, మరి ఏంటంటే మట్టితోనే పూజ చేయాలి. ఏంటంటే జనాలు కూడా ప్లాస్టర్ పేరస్ ఇంకా రకరకాల కెమికల్ తోటి తయారు చేసి ఆ ఏడు తీసుకెళ్ళి మనం తాగే నీళ్ళే, కాలంలో కలిపినా ఎక్కడ కలిపినా తాగే నీళ్ళు. అవన్నీ యాసిడ్ ఇవన్నీ ఉండడం వల్ల వాటర్ కూడా కలుషితం అవ్వడం, మళ్ళీ తాగడానికి కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే సంఘం కమిటీ హాల్లో మన రాష్ట్ర అధ్యక్షుడు అడ్డాల నరసింహారావు ఆధ్వర్యంలో ఆయన
ప్రోత్సాహంతో ఆయన డొనేషన్ తోటి మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్ని పూజించి పొల్యూషన్ కాపాడాలని, అలాగే పోలీసు వారికి సహకరించాలని ఊరేగింపు లాటల్లో చాలా గట్టిగా నిబంధనలు పెట్టారు. మాకు అందరూ జాగ్రత్తగా ఉండాలని వారికి సహకరించాలని కోరుకుంటూ సెలవు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలతో సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్, విద్యుత్, రెవెన్యూ, ఫైర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి విభేదాలు లేకుండా శాంతియుతంగా సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమావేశంలో భీమడోలు ఎలక్ట్రికల్ ఏఈ వి శివాజీ, భీమడోలు ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ వి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత మనం ఆర్గనైజర్స్ ఎవరు, లేదా గ్రామం పెద్ద ఎవరు, పలానా పెద్ద ఎవరు అని ఎత్తుక్కునే పరిస్థితుల్లో నుంచి ఇవో మేమే ఎలాగైతే కమిటీ ఉంటుంది, మీలో మీరు గొడవలు పెట్టుకునే పరిస్థితి కానీ తగాదాలు పెట్టుకునే పరిస్థితి కానీ తెచ్చుకోవద్దు. ఒకటి. రెండు, మీకు అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పారు ఫైర్స్ సేఫ్టీ ఎలా తీసుకోవాలి, ఎలక్ట్రికల్గా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ వారు మీకు ఏ విధంగా సహకరిస్తారనే విషయాలు కూడా మీకు చెప్పారు. అంతేకాదు మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కమిటీ వాళ్ళు పండగ అనేది పండగలాగానే చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం, భక్తి భావంతో చేసుకుందాం. మీరు పెట్టే ప్రోగ్రామ్స్ లో కానీ కథా కాలక్షేపాలు పెట్టండి, హరికథ పెట్టండి, బుర్రకథ పెట్టండి, లేదా మరొకటి పెట్టండి, దేవుడి గురించి అందరికీ తెలియజెప్పండి. లాస్ట్ నేను చూశాను కొన్ని డీజేలు పెట్టి అసలు ఆ దేవుడి పాటలు వదిలేసి వేరే వేరే పాటలు వేయడం, దాని గురించి తగాదాలు పట్టం. మీ మండలంలో కాదులేండి, ఇక్కడే లేవు కదా, మీ పక్క మండలంలో ఆ పాట గురించి ఇది పలానా వారికి సంబంధించిన పాట, లేదంటే పలానా నేను పేర్లు చెప్పదలుచుకోవాలి, పలానా దీనికి సంబంధించిన పాట అని ఒకరు, కాదు ఆ పాట ఎందుకు వేయాలని వీళ్ళు, ఈ పాట వేయకూడదని వాళ్ళు, ఇలాంటివి పెట్టుకోవద్దు. ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీ గణపతి నవరాత్రుల వర్తక సంఘం 73వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 27 నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు గణపతి నవరాత్రులకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 6న భారీ ఊరేగింపు, సెప్టెంబర్ 10న అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు అడపా శ్రీనివాస్, డివిడి ప్రసాద్, వీరబాబు, గంగాధర్, వర్తక సంఘం సభ్యులు, గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ గణపతి నవరాత్రులు వర్తక సంఘం మరి 73వ వార్షికోత్సవం అనేది 1952లో మరి ఈ వర్తక సంఘం అనేది స్థాపించబడింది. 1952లో అప్పుడు పెద్దలైనటువంటి పైడిముక్క సీతారామయ్య గారు, కడప రామారావు గారు, నారాయణ వెంకటరత్నం గారు, బండి కృష్ణమూర్తి గారు తదితర పెద్దలతో స్థాపించబడిన ఈ వర్తక సంఘం ఇప్పుడు 73 సంవత్సరాలుగా మరి ఈ గణపతి నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీగా మరి ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నింటికీ వర్తక సంఘం వారు, గణేష్ యూత్ వారు, అలాగే గ్రామస్తులు, ఐస్ ఫ్యాక్టరీస్ యాజమాన్యం అందరూ సహకరిస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వర్తక సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి రేపు 27వ తారీఖు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు నవరాత్రులు 9 రోజులు ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 6వ తారీఖున భారీ ఊరేగింపు, తర్వాత 10వ తారీఖున సెప్టెంబర్ 10వ తారీఖున భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారికి చూసి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. బుధవారం జరిగే వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని భారీగా పూజా సామాగ్రి దుకాణాలు భారీగా వెలిశాయి. వినాయక ప్రతిమ, అంగళ్ళు, పువ్వులు, పండ్లు, వివిధ రకాల పత్రి, పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని సరుకులు కూడా రోడ్డు పక్కనే దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. గతంలో మాదిరిగా పొలాలు తిరిగి కాయలు, పత్రి తీసుకొచ్చే అవకాశం లేనందున ప్రతి ఒక్కరూ ప్రతి పూజా సామాగ్రిని కొనుగోలు చేయవలసి వస్తుంది. భక్తులకు ఖర్చు లేకుండా పత్రితో పూజ చేయమని పురాణాలు చెబుతున్నప్పటికీ నేడు వినాయక పూజ ప్రతిదీ కొనుగోలు చేయడంపై ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం పడుతోంది. 50 గ్రాముల చామంతి పూలు 50 రూపాయలకు అమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ఎంత ప్రచారం చేసినప్పటికీ బజార్లో రంగులతో కూడిన బొమ్మలే ఎక్కువగా అమ్మకాలు ఉన్నాయి. పత్రి ధర కూడా ఎక్కువగానే ఉంది. కాయలను పిందెలుగానే ఎక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. పూజ అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో వినాయక పూజ ప్రియంగా మారింది. పేదవారి ఇంట్లో కూడా పూజకు కనీస ఖర్చులు గణనీయంగా పెరిగాయి.
మనకి వినాయక చవితికి సంబంధించిన అన్నీ పెట్టామండి. మనకి విగ్రహాలతో పాటు పువ్వులు, ఇంకా వినాయకుడికి కావాల్సిన పందిట్లో కావాల్సిన అన్నీ ఉన్నాయండి మన దగ్గర. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు గిరాకీ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వాన పొద్దు నుంచి ఆపకుండా పడుతూనే ఉందండి. చిన్న చినికైనా మనకి ఇబ్బంది పడుతుంది. పువ్వుల రేటు కూడా పైనుండి రావడంతో మనకి చాలా ఎక్కువ రేటు పడిందండి. అంతేకాకుండా మన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా గిరాకీ తక్కువ ఉంది. స్థానిక కొబ్బరితోట సీతారాంపేట ఈవీఎం సెంటర్ వద్ద నవోదయ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం వినాయక ఆగమనం జరిగింది. వినాయక విగ్రహాన్ని యాగర్లపల్లి నుండి ఈవీఎం సెంటర్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నవోదయ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వినాయక ఉత్సవాలు 9 రోజులు జరగనున్నాయి. ఊరేగింపు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్, సన్ సర్కిల్, శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వేకర్స్ కాలనీ 1, 2, 3 వార్డుల అబ్బుల్ సెంటర్ నుండి గణేష్ ఆగమన్ కార్యక్రమం సందర్భంగా ఘనంగా స్వామివారికి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టూరి నాగేంద్ర, కూనంశెట్టి అబ్బులు, గణపతి, కొనకళ్ళ వెంకటేశ్వరరావు అండ్ సన్స్, సారిపల్లి రమణ, ఎర్రంశెట్టి ప్రసాద్, సతీష్, కోటి, వర, జీవన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా ఎటువంటి గొడవలు ఇబ్బంది లేకుండా గణేష్ గణేష్ ఆగమనం చేశాము. దేవుని మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళ సర్కిల్ సర్కిల్ వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం చేస్తాము. ప్రతి సంవత్సరం ఏదైనా చేస్తాము. దేవుడు కలిపితే అన్ని ఇలాగే చేస్తే ఇంకా బాగా చేస్తాం అవసరం. మరి చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ మరియు సన్ సర్కిల్, శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి సుమారు చాలా సంవత్సరాల నుంచి మన అబ్బుల్కోట్ సెంటర్లో ఎంతో రంగరంగ వైభవంగా మరి వినాయక చవితి ఉత్సవాలు చేస్తూనే వస్తున్నాం. అలాగే ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి దానికి కూడా మా చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరికీ తెలుసు, మనం ఏ కార్యక్రమం చేసినా సరే మరి విఘ్నేశ్వరుని ముందుగా పూజిస్తాం. ఎందుకంటే మరి ఏ కార్యక్రమం చేసి తలపెట్టినా నిర్విఘ్నంగా జరగాలంటే మరి విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే మన కార్యక్రమం మొదలు పెడతాం. అలాంటి విఘ్నేశ్వరుడికే మనం పూజలు చేయాలంటే మరి ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠ నియమాలతో మరి చేయాలి. కాబట్టి మరి మన కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గతంలో స్వామిని తీసుకురావడం, మరి నిమగ్నం చేసే టైంలోనే ఎంతో రంగరంగ వైభవంగా స్వామిని తీసుకెళ్ళడం కాకుండా ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా, ఎందుకంటే స్వామివారు మరి ఊరులో వారు ఆయన వచ్చి ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయనకి స్వాగతం తెలియజేయాలి అంటే మరి ఈ ఆలోచన మా యూత్కి రావడం, అలాగే విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మన వేకర్స్కెళ్ళక తాడేపల్లి ప్రజలందరికీ ఎంతో భక్తితో ఉంది. ఆయనకి అష్టైశ్వర్యాలు బాగుబాగులు ప్రజలకు అందించాలని కోరుకుంటూ శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ వారందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చేయాలని కోరుతున్నాం. అలాగే మా పోలీసు వారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేము వినాయక చవితి సందాయిస్తున్న ప్రతి తాతకి మేము రుణపడి ఉన్నాము. ఇచ్చేదండి మేము వెళ్ళగానే సందాయిస్తున్నాం, మీరు చేయండి, మేము వెనకాల మేము ఉంటామని ప్రతి తాత కూడా సందాయిస్తున్నారు. చుట్టుపక్కల అందరూ కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని మన వినాయకుడు అనేటప్పటికి చాలా వైభవంగా వస్తారు. ఎందుకంటే పూజలు కూడా ముందు అలా జరుగుతాయి. 7 రోజులు కూడా రంగరంగ వైభవంగా పూజలు జరిగి, అలాగే లడ్డు వేలపాట్లు ఏంటి అవి కూడా పూజల్లో దీపారాధన మొత్తం అన్ని బాగా జరుగుతాయండి. అలాగే చిత్తూరు నాగేంద్ర పరిస్థితి ఓటీగడ అబ్బుల్కోట్ సెంటర్.
ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన గనుమోజు దుర్గాప్రసాద్ పారా 21 ఇండియన్ ఆర్మీ 38వ జయంతి సందర్భంగా తల్లిదండ్రులు గనుమోజు వెంకటరమణ, వేణు, పెద్దన్నయ్య వెంకట శివకుమార్, నాగలక్ష్మి, చిన్నన్నయ్య రామ్మోహన్, సుగుణ తాడేపల్లిగూడెం పడాల వృద్ధాశ్రమం వద్ద శాశ్వత అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గనుమోజు వెంకటరమణ, గనుమోజు రామ్మోహన్, నీలం శివప్రసాద్, పిల్యానం ప్రసాద్, బోధిపు రమేష్, బి విల్సన్ పాల్గొన్నారు. దుర్గా ప్రతాప్ ఏదో జయంతి సందర్భంగా ఈయన ఆ వారితో కలిసి పనిచేసి ఆర్మీ సోదరులు అందరిని పిలిచి వారందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం నాకు చాలా సంతోషకరం అయింది. అదేవిధంగా నా కొడుకు కోరిక మేరకు మొత్తం 7-8 చోట్ల ఆశ్రమం డబ్బులు పంపించాం, వారందరూ డోనర్స్ చేసాం. అలాగే గుంటూరు మన ఇక్కడ పడాల ఆశ్రమం, అలాగే నిడదల అవత శాఖలు, అలాగే మన దేవరపల్లి పక్కన అక్కడ చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ ఆశ్రమం. మొత్తం ఎన్ని చోట్ల నా కొడుకు పేరు మీద డోన్స్ చేశా. అంటే నాకు ఆస్తి అంతస్తు ఉందా అని కాదు, నా కొడుకు పేరు మీద ఏమన్నా కార్యక్రమం చేయండి నా కోరిక. అది నేను ఉన్నంతకాలం ఇలాగే చేస్తాను. దుర్గాప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు చేసిన సేవలు ఇవే కాకుండా ఇదివరకు తాడేపల్లిగూడెం వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అన్నదాన సమాధానం చేసిన వల్ల, చేబ్రోల్లో కూడా ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళ అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఇక్కడ కుప్వాడలో పనిచేసాం. కుప్వాడలో ఇద్దరం పనిచేసాం. తర్వాత సిక్కింలో కూడా పనిచేసాం. కానీ వీళ్ళ తండ్రి గారు ఈ విధమైన సేవలు చేయడం చాలా మా ఊరికి, మా ఆర్మీ పర్సన్స్కి అందరికీ చాలా గర్వంగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పడాల్లో ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషకరం. శాశ్వత అన్న సమాధానం చేయడం, వర్ధంతికి జయంతికి రెండిట్లు కూడా చేయడం మాకు చాలా సంతోషకరం. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము అందరం గర్విస్తున్నాము. సార్ గనుమోజు దుర్గాప్రసాద్ గారు ఆయన ఇండియన్ ఆర్మీలో చేరి చాలా మంచి సేవలు చేశారు. ఆయన చక్కనటువంటి సర్వీస్ కూడా చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. మన వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నప్రసాదములు ఇవాళ ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా దుర్గా ప్రతాప్ గారికి అన్న ప్రసాదములు జరిగినది. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. వెస్ట్ విప్పరు జనార్దన స్వామి ఆలయం వద్ద తాడేపల్లిగూడెం మొక్కరార గ్రీన్ మీడోస్ కమ్యూనిటీలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెస్ట్ విప్పర్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయానికి సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల చంటి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో లయన్ గట్టిం మాణిక్యాలరావు, గట్టిం ప్రవీణ్ కృష్ణ, సుంకర శ్రీనివాస్, పిల్ల వెంకన్నబాబు, కరిబండి రామకృష్ణ, కాకర్ల శ్రీనివాస్, టి పాండురంగారావు, అల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సనాతన ధర్మంలో మనం విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించుకుంటాం. విఘ్నాలు తొలగిపోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అందుకోసం మరి ఏదైతే ఇవాళ విగ్రహ ప్రతిమలన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి, రసాయనాలతో పొల్యూట్ అయిపోతున్నాయి. కాబట్టి మరి కైండ్నెస్ లయన్స్ క్లబ్ ద్వారా మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మా లైన్ మెంబర్ అల్లూరి శ్రీనివాసరావు గారు నివాసం వద్ద ఈ మట్టి ప్రతిమలను అందరికీ కూడా ఉచితంగా అందజేయబడుతుంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకుని శ్రద్ధాభక్తులతో పూజించుకుంటూ వారి యొక్క విశ్వాసం పెంచుకునేందుకు ఈ ప్రతిమను మరి చక్కగా నిమజ్జనం చేసేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా అతిపెద్ద సమస్య పర్యావరణ కలుషితం. ఈ కలుషితాన్ని మనం నిర్మూలించాలంటే అందరూ కూడా ముందుకు రావాలి. అలాంటి తలంపుతో మేము ఏంటంటే ఇలా పర్యావరణ రహిత వినాయకులందరూ కూడా తీసుకుని వాళ్ళ ఇంట్లో పూజించి ఈ పర్యావరణానికి పరీక్షించాలని కోరుకుంటున్నాం.
కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం చినతాడేపల్లిలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఆయన నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను కార్డుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విషయాల్లో భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ప్రణాళికగా ప్రతిదీ కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఏదైతే మేము సూపర్ 6లో హామీ ఇచ్చామో ఆ హామీకి అనుకూలంగా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ స్మార్ట్ ఏదైనా డిజిటల్కి వెళ్తున్నాం కాబట్టి ఆ డిజిటల్లో భాగంగా ఈరోజు స్మార్ట్ కార్డులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీద ఈ కార్యక్రమం నిన్న లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మండలంలో 1-2 రోజుల్లో మొత్తం ఒకడున్న మా పంచాయతీ స్టాఫ్ అంతా కూడా వీటిని సర్వే చేస్తారు. ఈ కార్డు వల్లనే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి మనం ఈజీగా తీసుకెళ్ళడమే కాకుండా ఏదైనా డిజిటల్గా మనకు ఉపయోగపడేదానికి ఈ కార్డ్స్ ఈజీగా తీసుకెళ్ళడానికి, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీకి ఉపయోగపడేదానికి ఈ కార్డులు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఇచ్చిన దానికి ఈ ప్రభుత్వానికి చింతాడపల్లి గ్రామ ప్రజల తరఫున మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించుకోవచ్చని బేమిడోలు మానస స్కూల్ కరెస్పాండెంట్ యలబర్తి రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం మదర్ తెరిసా జయంతి సందర్భంగా బేమిడోలు మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th విద్యార్థులు తమ సొంత నిధులతో గ్రామంలోని పేదలకు, వృద్ధులకు నిత్యావసరాలు, దుప్పట్లు, వస్త్రాలు, భోజనం, మందులను అందజేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 26 మదర్ తెరిసా జయంతి పురస్కరించుకుని గత 15 సంవత్సరాలుగా తమ పాఠశాలలోని 10th విద్యార్థులు పేదలకు వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 139 మంది 10th విద్యార్థులు పాల్గొన్నారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, విద్యార్థులకు చిన్ననాటి నుంచే సేవా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. భారతరత్న నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ బర్త్డే ఒక వేడుకగా జరపడం అనేది ఆనవాయితీగా జరుగుతోంది. దీనిలో ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొంటారు. ఎవరైతే స్కూల్ లీవ్ అవుట్ బ్యాచ్ ఉన్నారో ఆ 10వ తరగతి విద్యార్థులు కొన్ని ఓల్డ్ క్లోత్స్, కొంత మనీ కలెక్ట్ చేసి, అలాగే ఈరోజు వాళ్ళు తృప్తిగా శుభ్రంగా హ్యాపీగా భోజనం చేసిన ఒక భోజనం ఏదైతే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారు ఓవర్ ద వరల్డ్ ఏదైతే పేదవాళ్ళకి అందిస్తున్నారో కనీసం ఆవిడ బర్త్డే సందర్భంగా ఈ రోజైనా 10వ తరగతి పిల్లలు చేస్తే వాళ్ళకి ఈ చారిటీ అనేది అలవాటు పడతారు. ప్రతి సంవత్సరం ఈరోజు వాళ్ళకి గుర్తుంది, ఇలా 10వ తరగతి ఇట్లా చేశామనే ఒక గుర్తుతో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా హెల్ప్ చేయడం అనేది అలవాటు చేసే క్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాము. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫ్రెండ్లీ ఎకోసిస్టంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రజల్లో మట్టి విగ్రహాలను వాడాలని ఆకాంక్షిస్తూ మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి చెందిన స్కౌటర్స్, గైడర్స్ మట్టి విగ్రహాలను తయారు చేసి పాఠశాలలో ప్రదర్శన చేశారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని నినాదాలు చేస్తూ స్కౌట్ అండ్ గైడ్స్ విభాగం ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్కౌట్ మాస్టర్ కేవీ గణపతిరావు, గైడ్స్ కెప్టెన్ పి వరలక్ష్మి సారథ్య వహించారు. ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితికి మట్టి విగ్రహాలను వాడతామని ప్రతిజ్ఞ చేశారు. తాడేపల్లిగూడెం భౌత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం డైమండ్ లైన్స్ క్లబ్ అడ్మిన్ ఫాస్ట్ జోనల్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి దివ్యాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలకు అభినందించారు. మిఠాయిలు, డ్రాయింగ్ బుక్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, క్లబ్ సెక్రటరీ లయన్ కోటి విజయ్ కిషోర్, అభయం వెజ్జు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.